సంకీర్తన టీవీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జీవవాక్ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము పాఠంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ, కృప, కనికరం కంటే మా పరలోకపు తండ్రి, మా క్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవా, మా రక్షణనాథుడు, మా కొరకు బలైన మా ప్రభువారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ యొక్క సంకీర్తన టీవీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరిని బట్టి నాయన మీ సముఖంలో విజ్ఞాపన చేస్తున్నాం. ఆయన మీ లేఖనాలు వివరించబడుతుండగా ఆయన మంచి మనసుతో వారు లేఖనాలను పరిశీలన చేస్తూ లేఖనాల ప్రకారంగా వారి యొక్క జీవితాలను సరిచేసుకుంటూ మీ ఎదుట సాగిపోవడానికి మీకు కృప చూపించండి. అదేవిధంగా లేఖనాలను వివరించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని దయచేసి మీ కృపలో నన్ను నడిపించమని, ఈ కార్యక్రమంకు మొదటి నుంచి చివరి వరకు మీ కుమారునికి అధ్యక్షతలో క్రమగాను మర్యాదగా జరిగించమని విన్నపములు మా ప్రభును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును దాస్యం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించే క్రమంలో అరణ్యంలో ప్రయాణము, అదేవిధంగా వారు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అరణ్యంలో ప్రయాణం చేశారో అటువంటి గొప్ప జనసమూహాన్ని మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి దేవుడు కనాను దేశానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో మోషే గారి యొక్క పరిస్థితులు సమస్తం మనకు తెలుసు. మోషే దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి పొరపాటును బట్టి కనాను దేశాన్ని చూడలేరని దేవుడు అతన్ని కనాను దేశానికి నడిపించకుండా నాయకత్వాన్ని మార్చి మోషే నుంచి యెహోషువకు నాయకత్వాన్ని ఇచ్చాడు. మోషే కనాను దేశాన్ని ప్రవేశించకుండానే కనాను దేశాన్ని చూడడం మాత్రం చూశాడు. దాని తర్వాత తను మరణించినట్టుగా మనకు బైబిల్లో కనబడతా ఉంది. యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని ఇశ్రాయేలు 12 గోత్రాలు స్వతంత్రించుకున్న తర్వాత, వారు ఆ ప్రాంతాల్లో స్థిరపడిన తర్వాత ఇశ్రాయేల్ గురించి యెహోషువ ఆ గోత్ర పెద్దలందరినీ పిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వారి ఎదుట దేవుని యొక్క మాటలను వినిపింపజేసే ఈ యొక్క సందర్భం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క విషయం మనకు కనబడుతుంది. యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. వారందరినీ పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. యెహోషువ చివరి దినాల్లో తను గోత్రకర్తలందరినీ, పెద్దలందరినీ పిలిచి వారితో దేవుని యొక్క సందేశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒకసారి ఐగుప్తులో వారు ఉన్నటువంటి దాస్య పరిస్థితులు, దేవుడు ఏ విధంగా విడిపించాడో, విడిపించిన దేవుని ఏ విధంగా వీళ్ళు సేవించాలో అనే విషయాన్ని కరాఖండిగా ఆయన చెప్పడం కోసము ఆయన గోత్రకర్తలను పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము 14-15 వచనాలు మనం పరిశీలన చేస్తే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగజేసి యెహోవానే సేవించుడి. మీ పితరులు సేవించినటువంటి అన్య దేవతలను సేవించకుండా వాటిని త్రొలగదోసి ఏం చేయాలంట? యెహోవానే సేవించాలి. అనేక పర్యాలు యెహోవాను విడిచి అన్య దేవతలను ఆరాధన చేసినటువంటి చరిత్ర వాళ్ళకుంది. దాన్ని బట్టి దేవుడు వారందరినీ రాల్చేసినటువంటి సందర్భం అరణ్య మార్గంలో వారు అవిధేయమైనటువంటి పరిస్థితులు చూపించిన ప్రతిసారి ఆయన వారిని రాల్చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అవి మరలా వీరి యొక్క జీవితాల్లో అటువంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో యెహోషువ ఇశ్రాయేలును హెచ్చరిస్తూ చెప్తున్నమాట, మీరు అన్య దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. 15వ వచనంలో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీ ముందు 2 మార్గాల్ని ఉంచున్నాడు. దేవుని వైపు, యెహోవా వైపు తిరుగుతారా, లేకపోతే ఈ అమోరీయుల దేశములో, లేకపోతే నది అద్దరిన మీ పితరులు పూజించినటువంటి అన్య దేవతల వైపు తిరుగుతారా? 2 మార్గాలు యెహోషువ వారి ముందు ఉంచుతూ ఉన్నాడు. 2 మార్గాలు ఉంచి ఆయన చెప్తున్న మాట, మీరు యెహోవాను సేవించుడి. మీ ముందు అయితే చాయిస్ ఉంది, కానీ
మీరు ఎలా వెళ్ళినా కానీ నేను నా కుటుంబం అయితే ఏ విధంగా ఉంటామనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ 15వ వచనం చివరిలో, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనను. మీకు ఉత్తమమైన మార్గం ఒకటి నేను చెప్పాను. ఒకవేళ ఆ మార్గం మీకు సరైనది కాదని అనిపిస్తే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉండొచ్చు, కానీ నేనును నా కుటుంబం అయితే యెహోవానే సేవిస్తాము. ఇక్కడ 2 మార్గాల్ని యెహోషువ ఇశ్రాయేలు ఎదుట ఉంచుతా ఉన్నాడు. ఒకటి యెహోవా వైపు నడిచే మార్గము, రెండవది అన్య దేవతల వైపు నడిచే మార్గము. మీ ఇష్ట ప్రకారము నడవచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని విడిపించి మీకు చేసిన మేలును బట్టి యెహోవాను సేవించాలి అనే విషయాన్ని యెహోషువ తెలియజేస్తా ఉన్నాడు. తెలియజేస్తూ ఈ 2 మార్గాలు ఆయన ఉంచినప్పుడు, ఈ 2 మార్గంలో దేవుని మార్గం ఒకటి, లోకం వైపు వెళ్ళే మార్గం ఒకటి. ఈరోజు మానవ జాతి ఎదుట కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో ఒకటి లోకము, రెండోది దేవుడు. నీవు ఎటువైపు ఉంటావో నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. యెహోషువ ఇశ్రాయేలు ఎదుట ఉంచినటువంటి రీతిగానే ఈరోజు మానవుల ఎదుట 2 మార్గాలు ఉంచబడ్డాయి. ఒకటి దేవుని వైపు చూసే మార్గము, రెండవది లోకం వైపు. ఈ 2 మార్గాల్లో ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఈ మార్గాల గురించి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనము ఈరోజు పరిశీలన చేద్దాము. ఈ 2 మార్గాల ద్వారా ఏ మార్గంలో వెళ్తే నీకు మేలు జరుగుతుందో, ఏ మార్గంలో వెళ్తే నువ్వు క్షేమంగా ఉంటావో బైబిల్ ఏం వివరిస్తుందో మనము గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. ఆ మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్తే నీకు వచ్చే నష్టం ఏంటో కూడా గ్రంథము వివరిస్తున్నప్పుడు గ్రంథానుసారంగా మన జీవితాలు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ ఎదుట 2 మార్గాలు ఉంచబడ్డాయి. ఈ మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? ముందుగా మనము లోకం వైపు నుంచి గమనిస్తాము. లోకం అనేది ఒక మార్గము. ఈ మార్గములో ఏముంది అంటే మొట్టమొదటి అంశము లోకంలో ధనాపేక్ష ఉందని గ్రంథం తెలియజేస్తాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. లోకంలో ఏముంటుందని గ్రంథం తెలియజేస్తుందంటే విగ్రహారాధనైన ధనాపేక్ష. దీన్ని చంపివేయాల్సిన అవసరం ఉంది. లోకంలో ధనాపేక్ష, ఈ ధనాపేక్షను విగ్రహారాధన అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. అంటే విగ్రహారాధన చేసే వ్యక్తులు ఏ విధమైనటువంటి పాపాన్ని జరిగిస్తారో ధనాపేక్ష వైపు వెంపర్లాడుతూ వెళ్ళేవాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవారితో సమానమని గ్రంథం తెలియజేస్తూ ఉంది. విగ్రహారాధన దేవునికి నచ్చని విషయము. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని కూడా మీరు చేసుకోకూడదు అన్నప్పుడు ధనాపేక్ష అనేది నీకు ఒక విగ్రహం అయిపోయిందంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతాను. లోకంలో ధనాపేక్ష ఉంది, అది విగ్రహారాధనతో సమానమని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ధనాపేక్షను గురించి పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ, ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి అని తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు తిమోతిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష లోకంలో ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ధనాపేక్ష వైపు వెళ్ళిపోతే అది సమస్త కీడులకు మూలంగా, దాని ద్వారా ఎట్టగా మనుషులు తయారవుతారంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి దేవుని పక్షంగా బ్రతికే దాని నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుందని గ్రంథము తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా యాకోబు గారు కూడా తెలియజేస్తున్న మాట, ధనవంతుల మీదకి ఉపద్రవం వస్తుందని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాల్లో చూస్తే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించి ఏడుబడి, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను, అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. అంత్య దినాలు. ఈ రోజుల్లో నీవు నేను చేయవలసింది ఏంటంటే లోకం వైపు చూసామంటే ధనాన్ని సమకూర్చే పరిస్థితుల్లోనే మనము వెళ్ళిపోతూ ఉంటాం. వాస్తవంగా లోకం వైపు చూడొద్దని గ్రంథం తెలియజేస్తుంది. లోకం వైపు చూస్తే ధనాపేక్ష మనల్ని లోకం వైపుకి నడిపించి దాని ద్వారా దేవుని నుంచి వచ్చే ఉగ్రత, ఉపద్రవము మన మీదకి వస్తుందని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. ఎవరైతే లోకం వైపు చూస్తారో, లోకంలో
ధనాపేక్ష ఉంది. ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనం అవసరమే, కానీ ధనాన్ని ఆశించి ఎప్పుడైతే లోకం వైపు చూస్తారో వారు దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతారని గ్రంథం తెలియజేస్తోంది. ప్రభు వారి భూమి మీద దినాల్లో ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన హెచ్చరించిన మాటలు మనం చూస్తే, మీరు దేవునికి దాసునికి సిరిగా ఉండలేరు. మీరు అటు దేవునికైనా దాసులుగా ఉండాలి, లేదా సిరికైనా దాసులుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూస్తే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరు. ఒకడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. దేవుడు కావాలా, ధనం కావాలా? ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరని గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభువారు పలికినటువంటి మాటలు, ఆయన ఈ భూమి మీద ధనము కూర్చుకొనవద్దు అని ఆయన ఈ యొక్క ప్రసంగంలో తెలియజేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అక్కడ చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయంను ఉండును. దీని ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అందుకోసమే ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకొనవద్దు అని ప్రభువారు ఖరాఖండిగా చెప్తా అన్నాడు. భూమి మీద ధనం కూర్చుకుంటే నీ ధనం ఎక్కడున్నో నీ యొక్క హృదయం కూడా అక్కడే ఉంటుంది. దేవుని వైపుకు ఉండేదానికి అవకాశం లేదు. లోకంలో ధనాపేక్ష ఉంది, అందువల్ల ధనం వైపుకి వెళ్ళొద్దు. అలాగైతే ధనం కూర్చుకోకూడదా? ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారు భక్తిపరులు లేరా అంటే తప్పకుండా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అదేవిధంగా యోబు, మొదటి శతాబ్దంలో అనేక మంది ధనవంతులు దేవుని పక్షంగా బ్రతికిన వారు ఉన్నారు. ధనం ఉండడము తప్పు కాదు. ఇహమందు నీకు ధనం ఉంటే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో, ఎలా దేవుని పక్షంగా వాడాలో తెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఆయన ఈ విధంగా తెలియజేశారు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించము. ఇహమందు నీవు ధనవంతుడు అయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆ ధనం పైన నమ్మిక ఉంచుద్దని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏం చేయాలంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారని ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. సత్క్రియలను ధనము గలవారు. నీవు ఒకవేళ దేవుని ఆశీర్వదించి నీవు ధనవంతుడు అయితే నీ ధనాన్ని ఏ విధంగా వెచ్చించాలంటే సత్క్రియలను అను ధనము గలవారుగా, సత్క్రియలతో దేవుని యొక్క పని నిమిత్తము సత్క్రియలు జరిగిస్తూ నీ ధనాన్ని ఆ విధంగా వాడాల్సిన అవసరం ఉంది, మేలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఒకవేళ నీవు దేవుడి చేత ఆశీర్వదించబడి ఈ భూమిపైన ధనవంతుడు అయితే నీ ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నట్టుగా నువ్వు సంపాదన కోసం పరిగెత్తి ధనం కోసం వెంపర్లాడి పోతే నీవు ఉగ్రతను కొని తెచ్చుకుంటావని గ్రంథం తెలియజేస్తుంది. లోకంలో ధనాపేక్ష ఉందనే విషయాన్ని మర్చిపోద్దు. రెండో విషయం లోకంలో ఏముందంటే వ్యర్థమైన అబద్ధ బోధ ఉంది. దేవుని మాటలు కాకుండా వ్యర్థమైనటువంటి అబద్ధ బోధలు ఈ లోకంలో ఉన్నాయని గ్రంథము తెలియజేస్తుంది. లోకంలో ఎటువంటి పరిస్థితులు అంటే మనుషులు కల్పించినటువంటి అబద్ధ బోధలు, బైబిల్కు వ్యతిరేకమైనవి, భిన్నమైన బోధలు లోకంలో ఉన్నాయనే విషయాన్ని ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థముగా ఆరాధించే మనుషులు, వ్యర్థమైనటువంటి అబద్ధ బోధ, వారు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని, మనుషుల యొక్క ఆలోచనల ప్రకారము చేసే బోధలు, అటువంటి పద్ధతుల్ని అనుసరించేవారు వాటినే దైవోపదేశాలని ఆలోచన చేస్తూ
వారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. వారిని ప్రభు ఏమంటున్నాడంటే వేషధారులారా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు. అని ఏషియా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరి అయిన వారితో చెప్పి, ఏషియా ప్రవచించినటువంటి మాటను ప్రభు వారు గుర్తు చేస్తూ ఆయన చెప్తున్నమాట, జనసమూహంను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచని వారితో చెప్పాను. తమ పెదవులతో ఘనపరుస్తారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయంట. కారణం ఏంటంటే మనుషుల పద్ధతులు, అబద్ధమైనటువంటి బోధలు వారు అనుసరిస్తూ దేవుని యొక్క సంకల్పానికి దూరంగా ఉండేవారు. ఇటువంటివి లోకంలో ఉంటాయి. వాటిని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే లోకం వైపు చూస్తారో లోకంలో అబద్ధ బోధ ఉంది. అది క్రీస్తు ప్రభువారి యొక్క బోధ కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశం కాదు. వారు కేవలము పెదవులతో మాత్రమే దేవుని ఘనపరుస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలతో దేవుని ఘనపరచట్లేదని గ్రంథం తెలియజేస్తుంది. అందుకోసమే క్రీస్తు బోధ యందు నిలకడగా ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9-10 వచనాలు చూస్తే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఈ లోకంలో ఏముందంటే దేవుని అంగీకరింపని మనుషులు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. దేవుని మనుషులుగా వాళ్ళు ఆలోచన చేస్తూనే ఉంటారు కానీ వారు దేవుని అంగీకరింపనటువంటి వారిగా మనకు కనబడుతూ ఉంటారు. వారు దేవుని అంగీకరించరంట. దాన్ని బట్టి వారు దేవుని అంగీకరింపకుండా వారు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండలేరు అని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. అనేకసార్లు మన ఆలోచన ప్రకారము, మన సొంత ఉద్దేశాల ప్రకారం మనం వెళ్తుండేటప్పుడు అది మనకు సరిగానే కనబడుతుంది కానీ దేవుని ఎదుట ఆ మార్గము సరైనది కాదని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయను. అది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణానికి త్రోవ తీస్తుందంట. నాకు సరైనదిగానే కనబడుతుంది కానీ దేవుని ఎదుట అది సరైనది కాదు, అది వ్యర్థమైనది అని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. అందువల్ల ఏది సరైందో దాన్ని చూసి పరిశీలన చేసి క్రీస్తు బోధ కాకపోతే దానికి వేరుగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. హృదయాలు దేవునికి దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనుషులు కల్పించినటువంటి ఉపదేశాలని, దైవోపదేశాలని ఆలోచన చేస్తే అది తుదకు మరణానికి తీసుకెళ్తుందని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. అందువల్ల ఈ భూమి పైన ధనాపేక్ష ఉంది, అదేవిధంగా వ్యర్థమైనటువంటి అబద్ధపు బోధ ఉంది. ఈ అబద్ధపు బోధ అనేక మందిని కన్ఫ్యూజన్లోకి నెట్టేసి దేవునిదేదో దేవునిది కానిదేదో అర్థం కాని పరిస్థితుల్లో వారిని మరణంలోకి తీసుకువెళ్ళే మార్గంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు ఇదే గ్రంథాన్ని పట్టుకొని ఈ లోకంలో అనేక రకాల బోధలు వినబడుతూ ఉన్నాయి. ఆ బోధలన్నింటిలో సత్యం ఉన్నదా అంటే లేదు. కారణం ఏంటంటే వారు పెదవులతో మాత్రమే పలుకుతూ ఉంటారు కానీ వారి హృదయము దేవుని వైపుకు తిరగలేదని గ్రంథం తెలియజేస్తుంది. అందుకోసమే వాటిని వ్యర్థమైన బోధ అని గ్రంథం తెలియజేస్తూ ఉంది. లోకంలో ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో ఏమున్నాయంటే ఇహలోక సంతోషాలు మరియు విచారాలు. 2 రకాల షేడ్స్ మనకు ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో మనకు కనబడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ భూమిపై ఉన్నటువంటి మనుషులు, లేకపోతే ఈ లోకంలోని మనుషుల యొక్క ప్రవర్తన, వారి యొక్క పరిస్థితులు ఆలోచన చేస్తే దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించేవారుగా మనకు ఈ లోకంలో ఉన్న మనుషులు కనబడుతూ ఉంటారు. దేవుని కంటే సుఖానుభవము, తమ సుఖమే దేవుడు అన్నట్టుగా ఆలోచన చేసేవారు. దేవుని శక్తిని మరచి దేవుని కంటే సుఖానుభవమే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉన్నారని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము పరిశీలన చేస్తే, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు.
వీరిలో ధనాపేక్షలు కూడా మనకు కనబడుతుంది. లోకంలో ఉండే పరిస్థితులు, మనుషుల యొక్క వాతావరణము ఈ విధంగా ఉంది. లోకంలో మనుషుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. వారు దేవుని కంటే సుఖానుభవంనే ఎక్కువగా ప్రేమించేవారు, మరియు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉన్నారు. పైకి భక్తి కలిగిన వారి వలె వారు కనబడతారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు పెదవులతో మాత్రమే మాట్లాడతారు, కానీ తమ హృదయము దేవునికి దూరంగా ఉందని యెషయా ప్రవక్త తెలియజేసినట్టుగా వీరు పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు అని గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల ఇహలోక సంతోషాల విషయంలో మనుషులు మునిగి తేలే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారని గ్రంథము తెలియజేస్తూ ఉంది. కానీ యాకోబు గారు అయితే ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోకాన్ని ఎవరైతే స్నేహిస్తారో వారు దేవునికి శత్రు అవుతాడని యాకోబు పత్రిక 4:4 తెలియజేయబడింది. ఈ లోకంతో స్నేహం వద్దన్నది. ఈ లోకం వైపు మనము చూసామన్నా, ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునితో మనము వైరం అవుతాం, దేవునికి శత్రులు అవుతాం. దేవుని శత్రులు అయ్యామంటే దేవుని ఉగ్రత మనపైన నిలిచుంటూ ఉంటుంది. దేవుని ఉగ్రత నిలిచిందంటే మనం రక్షించబడేదానికి అవకాశం లేదని గ్రంథం తెలియజేస్తుంది. అందువల్ల లోకంలో ఇహలోక సంతోషాలు, ఇహలోక స్నేహాలు ఉన్నాయి. అందుకోసమే తీతు పత్రిక 3:3 ఈ విధంగా హెచ్చరిక కనబడతా ఉంది. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకములను అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులమై ఉండి దుష్టత్వం నందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. పూర్వం మన యొక్క పరిస్థితిని గ్రంథము తెలియజేస్తూ ఉంది. లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్వపు స్థితిని ఆలోచన చేస్తే అప్పుడు అవివేకులు అవిధేయులు మోసపోయిన వారు నానా విధములైన దురాశలకును భోగములకు దాసులైండి దుష్టత్వం నందు అసూయందు కాలం గడుపుచూ ఉండే పరిస్థితి. లోకంలో ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే లోకంలో ఉంటారో వారికి ఇటువంటి దురాశలు భోగాలు వీటన్నిటికీ దాసులై ఉండే పరిస్థితి ఉంటుందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సంతోషాలు ఈ సుఖాలు అనే ఆలోచన చేస్తున్నారు, కానీ వీరు అవివేకులు అవిధేయులు దురాశలకు భోగములకు లోబడి ఉన్నవారని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇహలోక సంతోషాలు, దాంతోపాటు ఇహలోక విచారాలు కూడా ఈ లోకంలో ఉంటాయనే విషయము గ్రంథము తెలియజేస్తూ ఉంది. మనుషులు ఎప్పుడు సుఖ సంతోషాలతోనే లేకపోతే వాటి వైపే ఉంటారని కాదు, కొందరైతే ఎప్పుడు విచారంగానే ఉంటారు. కారణం ఏంటంటే వారు ఈ జీవన సంబంధమైన విచారాల వల్ల దేవునికి దూరంగా ఉంటారు. కారణం ఏంటంటే లోకము ఆ విధంగా విచారాలతో మనుషుల్ని బంధించి పెట్టేస్తుంది, మనిషిని ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రభువారు ఉపమాన రీతిగా చెప్పినట్టు మాట, విత్తువాని ఉపమానంలో ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని మనం ఆలోచన చేస్తే అది మొలిచింది, ఎదుగుతూ ఉంది, కానీ ముండ్ల పొదలు వాటిని అణచివేసినాయంట. ఆ విధంగా లూకా సువార్త 8:14 చూస్తే ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణచివేయబడిన వారు అని గ్రంథము తెలియజేస్తూ ఉంది. దేని ద్వారా అంట? ధన భోగములు. ఈ భూమిపైన ఈ లోక సంబంధమైనటువంటి జీవన సంబంధమైన విచారాలు, అదేవిధంగా ధనభోగాల వలన ఏం పడుతూ ఉంటారంటే వారు అణచివేయబడతా ఉంటారు. ఈ లోకంలో మనకు అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. వాటి వైపు మనం ఇచ్చే ప్రయారిటీని బట్టే మనం ఎటువైపు ఉండాలనేది నిర్ణయించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక వ్యక్తి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు తన ఎదుట ఐగుప్తు ధనాన్ని అంతా ఒక దగ్గర పెట్టాడు, క్రీస్తు కొరకైన నిందను ఇంకొక వైపు పెట్టాడు. ఈ రెండిట్లో ఏది కావాలో చూస్ చేసుకోమన్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు కొరకైన నిందనే ఆలోచన చేశాడు. కారణం ఏంటంటే ఈ ధనాన్ని, సుఖాన్ని, భోగాన్ని, ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డ వ్యక్తి మనకు తెలుసు, ఆయన మోషే గారు. హెబ్రీ పత్రిక 11:24 చూస్తే
కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం నందు దృష్టి ఉంచెను. అల్పకాల పాపభోగము, ఈ ఐగుప్తు ధనాన్ని మొత్తము అల్పకాలము పాపభోగం అని అనుకున్నాడు. దాన్ని బట్టే వాటన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు కొరకైనటువంటి నిందను అనుభవించడానికి ఈ వ్యక్తి పూనుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. కారణం ఏంటంటే తను పొందబోయే బహుమానం వైపు చూశాడు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానం ముందు దృష్టి ఉంచెను. క్రీస్తు కొరకైన నింద అనుభవిస్తే అతను పొందబోయే బహుమానం ఏంటో అతనికి తెలుసు కాబట్టి దాని కొరకే ఇష్టపడ్డాడు. కానీ ఈ ఐగుప్తు ధనము రాజు కుమార్తె యొక్క కుమారుడిగా, ఐగుప్తు దేశం యొక్క రాజుగా అయ్యే అవకాశాన్ని కూడా సమస్తాన్ని వదులుకున్నట్టు వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈ లోకంలో ఈ సుఖభోగాలు కనబడుతూ ఉంటాయి. వాటి విషయంలో దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అని క్రీస్తు కొరకైనటువంటి నింద విషయంలో అతడు జాగ్రత్తగా మేలైందని ఆలోచించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. లోకంలో 3 విషయాలు చూసాము. లోకంలో ధనాపేక్ష ఉంటుందని చూసాము. రెండవది లోకంలో అబద్ధ బోధ ఉంటుందని చూసాము. మూడవది లోకంలో జీవన సంబంధమైనటువంటి ఈ యొక్క సుఖ భోగాలు విచారాలు ఉంటాయని మనం పరిశీలన చేశాము. లోకాన్ని మనం పరిశీలన చేశాము. ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో ఏముంటాయో మనం ఆలోచన చేస్తే దేవుని మార్గంలో దేవుని యొక్క ఉపదేశాలు ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనకి ఇచ్చాడో మనం ఆలోచన చేస్తే ఆయన మనకు రక్షకుడుగా, రాజుగా, మనకు ప్రభువుగా దేవుడు క్రీస్తు ప్రభువారిని ఇచ్చాడు. క్రీస్తు ప్రభువారిని మన కోసము సిలువలో బలి చేసి ఆయన రక్తం ద్వారా మన పాపములు కడిగి దేవుని మార్గాన్ని, రక్షణ మార్గాన్ని ఆయన మానవుల కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. క్రీస్తు ప్రభువారికి సమస్తమైనటువంటి అధికారాన్ని ఇచ్చి మన మీద రాజుగా తండ్రి దేవుడు చేస్తున్నాడని గ్రంథము తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనకు సందేశము దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏ సందేశం ఇస్తున్నాడంటే ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. క్రీస్తు ప్రభువారిని దేవుడు తను చేసినటువంటి బలిని బట్టి, తను చూపినటువంటి విధేయతను బట్టి ఆయన్ను హెచ్చించి ఆయన ద్వారా మనకు సందేశాన్ని, ఆయన ద్వారా మనకు రక్షణను అనుగ్రహించి ఆయన అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామంగా క్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని నుంచి ఆయన కుడి పార్శ్వమున ఆయన్ను కూర్చుండబెట్టుకొని ఆయన రాజ్య పరిపాలన చేయమని ఆయన చేతికి సమస్తమైనటువంటి అధికారాన్ని అప్పజెప్పినట్టుగా మన గ్రంథంలో కనబడతా ఉంది. దేవుని మార్గంలో ఏముంటాయంటే దేవుడు ఆయన కుమారుని ద్వారా మనకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఈ మార్గంలో మనకు కనబడతా ఉంటుందని గ్రంథము తెలియజేస్తూ ఉంది. మరియు ప్రభువారు దాన్ని ధృవీకరిస్తూ మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగుడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును, వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. తండ్రి ద్వారా సమస్తమైనటువంటి అధికారాన్ని, ఆధిపత్యాన్ని పొందినటువంటి క్రీస్తు ప్రభువారు మన పక్షంగా మన కోసం బలి ఈరోజు దేవుని కుడిపార్శ్వం నుండి మన కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మనల్ని ఏలుతూ ఉన్నాడు అనే విషయాన్ని దేవుని మార్గంలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని మార్గంలో ఏముందంటే తండ్రి వద్ద నుంచి క్రీస్తు ప్రభువారు ఏం తీసుకొచ్చారో, ఏ బోధన అయితే తీసుకొచ్చారో ఆ బోధ మనకు దేవుని యొక్క మార్గంలో ఉంటా ఉంటుంది. లోకంలో విషయాలు మనం చూసాము. ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో ఏ విషయాలు ఉంటాయో మనం చూస్తే, లోకంలో క్రీస్తు ప్రభువారి యొక్క బోధ ఏంటంటే నువ్వు నీ తండ్రి అయిన దేవుని ఏ విధంగా సేవించాలో, ఏ విధంగా పూజించాలో ఆ విషయాలు ఆయన బోధలో మనకు కనబడుతూ ఉంటాయి. మార్కు సువార్త
12వ అధ్యాయము 28 నుంచి 31 వచనం వరకు చూస్తే, శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరం ఇచ్చిన గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏందని ఆయన అడిగిను. అందుకు యేసు, ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు క్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించినప్పుడు తన బోధను ఇచ్చి ప్రభువాన్ని పంపించారు. ఏం చేయాలంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని తన నిబంధన జలతో తెలియజేసిన తర్వాత ప్రభువారు కూడా ఆ యొక్క విషయాన్ని ధృవీకరిస్తూ, ఇది ప్రధానమైన ఆజ్ఞగా. ఏంటి ప్రధానమైన ఆజ్ఞ అంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలను, ప్రేమింపవలను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ క్రీస్తు ప్రభువారి ద్వారా. మరియు ప్రభువారు చెప్తున్న మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎవరైతే ఈ యొక్క మాటలు వింటారో, దేవుని మాట వలన నీవు జీవిస్తావు. దేవుని యొక్క మార్గంలో ఏముంటుందంటే, దేవుని మాటలు ఉంటాయి. దేవుని మాటలను బట్టి మానవులు జీవించేదానికి అవకాశం ఉంది. మానవులు జీవించాలంటే దేవుని యొక్క మాటలు అవసరమైనవి. ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చేసినటువంటి బోధ, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని ప్రభువారు తెలియజేశారు. ఆయన తెలియజేసిన దాంట్లో నీ దేవుని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా సేవించాలి, నీ జీవితము ఏ విధంగా ఉండాలి, ఏది దేవునిదో ఏది దేవునిది కాదో పరిశీలించాల్సిన అవసరం ఉందని గ్రంథంలో ఆయన వివరించినట్టుగా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఈ బోధ క్రీస్తు ప్రభువారి బోధ అని మనము ఆలోచన చేసేది, ఇది క్రీస్తు ప్రభువారిది కాదు, ఆయన పంపినటువంటి తండ్రిదే, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. క్రీస్తు ప్రభువారికి బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని దగ్గర నుంచి ఆయన పంపించబడ్డాడు. దేవుని బోధ, దేవుడు ఏమైతే చెప్పి పంపించాడో దాన్నే ఈ భూమి మీద ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం క్రీస్తు బోధ అన్నా లేకపోతే అపోస్తుల బోధన మనం ఆలోచన చేసినా, అది దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిన బోధ అనే విషయాన్ని మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అది దేవుని బోధ అని ప్రభువారు తెలియజేశారు. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుంటుకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగుదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును. కొంతకాలమైన తరువాత లోకమును నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో వారు కూడా క్రీస్తును ప్రేమిస్తారు. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే ప్రేమిస్తారో వారు తండ్రి యొక్క ఆజ్ఞలను కూడా శిరస వహిస్తారనే విషయాన్ని ప్రభువారు తెలియజేస్తూ, తండ్రి మేము ఇద్దరము ఏకమై ఉన్నాము, దేవుని యొక్క పని నిమిత్తము నేను పంపబడిన వాడును, ఇక్కడికి దేవుని యొక్క బోధన తీసుకొచ్చానని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. దేవుని చిత్తానికి లోబడి దేవుని రాజ్యాలలోకి ప్రవేశించాలనేది క్రీస్తు ప్రభువారి యొక్క బోధ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. క్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో సందేశాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తానికి లోబడిన వానికి దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఉంటుందనే విషయాన్ని మనము పరిశీలన చేశాము. క్రీస్తు ప్రభువారి యొక్క బోధ ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభువారి యొక్క బోధలో ఏముందంటే, ఆయన జీవిత విధానమే మనకు దేవుని దగ్గరకు నడిపించే బోధలాగా ఉంటుందనే విషయం మనకు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆయన ఏ విధంగా జీవించాడో, దేవుని చిత్తానికి ఆయన ఏ విధంగా చిత్తాన్ని భూమిపై జరిగించాడో, అదేవిధంగా దేవుని మాటకు
ఏ విధంగా విధేయత చూపించాడో అదే క్రీస్తు ప్రభువు యొక్క బోధ. ఆయన జీవితమే ఒక బోధలాగా మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. ప్రభువారు విధేయత ఏ విధంగా నేర్చుకున్నాడంటే ఆయన పొందిన శ్రమల వలన, మరియు ఆయన మాదిరికరమైనటువంటి జీవిత విధానాన్ని చూస్తే 7వ వచనంలో, శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన మాదిరికరమైన జీవిత విధానమే నేటి క్రైస్తవులకు క్రీస్తు ప్రభువు యొక్క బోధలాగా ఉందని మనకు గ్రంథం తెలియజేస్తుంది. ఆయన శరీరధారి అయిన దినాల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన కుమారుడైన దాన్ని బట్టి ఆయన అంగీకరింపబడలేదు, కానీ ఆయన చూపినటువంటి విధేయతను బట్టి, ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఆ విధేయతను ఆయన మనుషులకు చూపించాడు. ఆ విధేయత ద్వారానే దేవుని పక్షంగా బ్రతికేదానికి అవకాశం ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క బోధ, క్రీస్తు ప్రభువు యొక్క జీవిత విధానము, దాన్ని బట్టి ఆయన జీవించిన జీవితాన్ని బట్టి అది అనేక మందికి నిత్య రక్షణకు కారణమైంది. దేవుని యొక్క మార్గంలో క్రీస్తు ప్రభువు యొక్క బోధ మనం చూస్తే 10వ వచనంలో, ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ. ఎవరైతే క్రీస్తు బోధకు విధేయులవుతారో వారు నిత్య రక్షణ పొందేదానికి అవకాశం ఉంటుందని గ్రంథం మనకు తెలియజేస్తాం. అందువల్ల మనము ఈ యొక్క దేవుని మార్గంలో ఏముంటాయంటే క్రీస్తు ప్రభువు వారి యొక్క బోధ ఉంటుంది. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి ఆయన పంపబడ్డాడు. పంపినవాడు తీసుకుని వచ్చినటువంటి ఈ బోధే క్రీస్తు ప్రభువు వారి బోధ. ఆయన తన శిష్యులకు ఆ బోధను అప్పచెప్పాడు. వారు మనకు తెలిపినటువంటి ఈ బోధనే అపోస్తుల బోధ అన్నారు. ఈ అపోస్తుల బోధ మనకు గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ అపోస్తుల బోధ ఏం చేస్తూ ఉంటుందంటే ఒక మనిషి దేవుని పక్షంగా నీతిగా బ్రతకడానికి, అదేవిధంగా దేవుడు ఏ విధంగా మానవుడు జీవించాలని కోరుకున్నాడో ఆ కోరుకున్న విధానంలో బ్రతికేదానికి క్రమశిక్షణ నేర్పేదే ఈ యొక్క అపోస్తుల బోధని గ్రంథం తెలియజేస్తుంది. ఏ వయసులో ఉన్నప్పటికీ మానవులు ఏ విధంగా నడుచుకోవాలనే విషయము అపోస్తుల బోధ ద్వారా మనకు వినబడుతూ ఉంటుంది. ఈ అపోస్తుల బోధను మనము ఆలోచన చేస్తే అపోస్తులు పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించాలి. వృద్ధులు ఏ విధంగా ఉండాలో దాన్ని తెలియజేస్తూ వారు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారై ఉండాల్సిన అవసరం ఉందని వృద్ధులకు బోధ చేస్తూ ఉంది. నువ్వు వృద్ధుడు అయితే నువ్వు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మార్గంలో ఈ లక్షణాలు బోధించబడతా ఉంటాయి. అలాగనే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తయందు భయభక్తులు గలవారై ఉండవలనని. వృద్ధ స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే కొండె కత్తెలు కాకూడదు. సహజంగా వయసు మళ్ళినటువంటి స్త్రీలు వారు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తూ కొండెకత్తులుగా ఉండేదానికి అవకాశం ఉంది కనుక అలా ఉండకూడదు అని అపోస్తుల బోధ తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మిగుల మద్యపానాసక్తులై ఉండక, మద్యపానం అంటే వారు ప్రతి అవసరంకి వారికి ఉన్న జబ్బుల నిమిత్తము ద్రాక్షరసం తీసుకునేవారు. ఆ ద్రాక్షరసము మోతాదు మించితే అది మద్యపానంగా అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటి విషయంలో దూరంగా ఉండాలని వృద్ధ స్త్రీలను, అదేవిధంగా ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవాలని, దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలకు శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారును మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించుము. స్త్రీలు ఏ విధంగా ఉండాలో, యవన స్త్రీలు ఏ విధంగా ఉండాలో తమ భర్తలకు లోబడి ఉండము, వారు బిడ్డలను ప్రేమించటము, అదేవిధంగా మంచి ఉపదేశము, వారి దగ్గర నుంచి క్షేమకరమైనటువంటి సమాచారం, ఇవన్నీ అపోస్తుల బోధలో మనుషులు ఏ విధంగా, వృద్ధులు ఏ విధంగా ఉండాలి,
వృద్ధ స్త్రీలు ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలని యవన పురుషులను హెచ్చరించము. యవన పురుషులు మగవారు ఏ విధంగా ఉండాలో వారు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి. అపోస్తుల బోధలో ఈ యొక్క విషయాలు మనకు బోధించబడతా ఉంటాయి. మంచి బుద్ధి యవనస్తులకు ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథము తెలియజేస్తుంది. అదేవిధంగా పరపక్షమందుండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయం మాదిరిగా కనపరుచుకునము. నీ ఉపదేశము మోసం లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని హెచ్చరించుము. ఇవన్నీ ఎవరు ఏ యొక్క పరిస్థితిలో ఉన్నారో వారు వృద్ధులైతే వృద్ధులు, వృద్ధ స్త్రీలైతే స్త్రీలు, పురుషులు, యజమానులు, దాసులు ఏ విధంగా జీవించాలో వారి జీవిత విధానము అపోస్తుల బోధ నిర్ణయిస్తూ ఉంటుంది. అది మనకు గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. అపోస్తుల బోధ ప్రకారము మనుషులు పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంది కనుక దాని ప్రకారంగా మనుషులు జీవించాల్సిన అవసరం ఉంది. మరియు ఈ అపోస్తుల బోధలో దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానంలో మనుషులు మరి ముఖ్యంగా విశ్వాసులు అభివృద్ధి చెందాలనే దేవుని యొక్క ఉద్దేశమైంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 11 వరకు మనం పరిశీలన చేస్తే, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. దేవుని యొక్క జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఇవి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో జీవితంలో మనము క్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిలో మనము బ్రతకాలనుకున్నప్పుడు క్రీస్తు ప్రభువారు జీవించిన జీవిత విధానము మనం చూసాము. ఆయన దేవుని మాటకు లోబడి ఆయన కుమారుడైండి ఆయన విధేయత చూపించినటువంటి మార్గము, ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఆ మాదిరికరమైన జీవితము. అదేవిధంగా క్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన అనుభవ జ్ఞానము మనకు కూడా అవసరమైంది, పరిశుద్ధులకు కూడా అవసరమైంది. ఇటువంటి జ్ఞానంలో అపోస్తుల బోధ మనల్ని పెంచుతుంది కనుక ఈ అపోస్తుల బోధ దేవుని యొక్క మార్గంలో ఉంటుందని మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలో విశ్వాసులు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్టుగా మనకు అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం పరిశీలన చేస్తే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణను క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశులుగాను నియమించును. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలాగా కుయుక్తితోనూ గాలి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురుగట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉంటుకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి, దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞానము, దేవుని కుమారుని యొక్క సారూప్యంలోకి క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే క్రీస్తు ప్రభువారి యొక్క రూపంలోకి పరిశుద్ధులుగా విశ్వాసులు మార్చబడేదానికి అవకాశము ఉంది. దానికి తగిన జ్ఞానాన్ని సంపాదించుకోవడము ఎలాగో ఈ అపోస్తల బోధలో మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైతే ఈ అపోస్తల బోధన అనుసరించి చివరి వరకు అనగా వారి దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నమ్మకంగా బతుకుతారో వారు మరణం వరకు నమ్మకంగా ఉంటే వారికి జీవ కిరీటం ఉందని గ్రంథము తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. మరణం వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి జీవకిరీటం ఇవ్వబడుతుందని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. అందువల్ల క్రీస్తు యొక్క బోధ, అపోస్తుల బోధ, ఈ క్రమము ఎక్కడ ఉంటుందంటే ఇది దేవుని మార్గంలో ఉంటుంది. మనం 2 మార్గాలు చూసాము. ఒకటి లోకము, రెండవది దేవుని యొక్క మార్గము. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాల్లో దేన్ని నువ్వు ఎన్నుకుంటావో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మోషే గారు ఇశ్రాయేలుకు కూడా తెలియజేస్తున్నాడు. యెహోషువ తెలియజేసినట్టుగానే మోషే గారు కూడా ఆయన తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15 నుంచి 20 వరకు మనం చూస్తే, చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును ఎదుట ఉంచున్నాను. 2 మార్గాలు మోషే గారు తెలియజేస్తా ఉన్నారు. జీవమును మేలును, అదేవిధంగా మరణమును కీడును ఎదుట ఉంచినాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుచు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనబోవు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడినవాడిపై అన్య దేవతలకు నమస్కరించి పూజించినలా మీరు నిశ్చయముగా నశించిపోదురనియు, స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటపోచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీదుట ఉంచి భూమి ఆకాశమును మీకు సాక్షులుగా ఉంచున్నాను. 2 మార్గాలు ఉంచాడు. జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. ఈ రెండిట్లో ఏది కావాలో? జీవం కావాలా, మరణం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? నీకు ఏది కావాలో ఎంచుకునే దానికి ఈ 2 ఉంచి భూమిని ఆకాశాన్ని సాక్షిగా ఉంచుతున్నానని మోషే గారు తెలియజేస్తూ ఇశ్రాయేలును హెచ్చరించాడు. ఈరోజు నేటి క్రైస్తవులకు కూడా 2 మార్గాలు మన ముందున్నాయి. ఒకటి లోకము, రెండవది దేవుని యొక్క మార్గము. దేవుని యొక్క మార్గంలో క్రీస్తు ప్రభువు యొక్క బోధ, రక్షణ, అదేవిధంగా దేవుని యొక్క సంకల్పము, అపోస్తుల బోధ, దేవుని పక్షంగా బ్రతకాలని మనుషులు పరిశుద్ధంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవుని మార్గంలో మనకు ఉంచబడి ఉన్నాయి. లోకంలో మనం చూసాము, లోకంలో ధనాపేక్ష, అబద్ధ బోధ, అదేవిధంగా సుఖభోగాలు, సంతోషము, విచారాలు, ఇవి మాత్రమే లోకంలో ఉన్నాయి. వాటి ద్వారా మనము నిత్య నరకాగ్నిలోకి వెళ్తాము. అదే దేవుని మార్గంలో ఉంటే నిత్య జీవంలోకి వెళ్తామని మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ 2 మార్గాలు మీ ఎదుట ఉంచబడ్డాయి. ఈ 2 మార్గాల్లో నువ్వు దేన్ని ఎంచుకుంటావో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తూ ఉంది. యెహోషువ అయితే ఆయన ముందు ఉంచబడినటువంటి మార్గాన్ని గురించి ఆయన తెలియజేస్తూ, మీరెవరిని సేవింప కోరుకొనును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఆయన క్షేమకరమైనటువంటి దేవుని మార్గం కోసమే అతను ఎదురు చూసినట్టుగా మనకు గ్రంథంలో కనబడుతూ ఉంది. క్రైస్తవులుగా క్రీస్తు యేసు యొక్క రక్తంలో కొనబడిన మనం కూడా ఈరోజు దేవుని మార్గం వైపు చూడాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మార్గంలో మనము నడిచామంటే, ఆయన యొక్క పరిశుద్ధతలో మనం నడిచామంటే మనము నిత్య జీవంలో పాలు పొందుతాము. నిత్య జీవంలో యుగయుగాలు దేవునితో ఆయన కుమారునితో నుండి ఆ భాగ్యస్థితి, ఆ స్వాస్థ్యం, ఆ జీవ కిరీటాన్ని పొందుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక స్థలంలో కూడా నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలో ఎప్పుడు కూడా శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఆరని అగ్ని అక్కడ ఉంటుంది. 2 స్థలాలు కూడా నిత్యత్వాలే. కాకపోతే ఇక్కడ విశ్రాంతి ఉంది దేవుని పక్షంగా వెళ్తే, అపవాది పక్షంగా లోకం వైపుకి వెళ్తే అక్కడ విశ్రాంతి లేని పరిస్థితుల్లో మనుషులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన మీరు దేవుని పక్షంగా బ్రతకాలని, దేవుడు చూపించే మార్గంలో వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. ప్రేమ, కృప, కనికరం గంటే మా పరలోకపు తండ్రి, మా క్రీస్తు ప్రభువారి తండ్రి దేవా, మా రక్షణనాథుడు, మా కొరకు బలండి మా ప్రభువారి ద్వారా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆయన మీరు విడిపించి కనాను దేశం తీసుకొచ్చేటప్పుడు మోషే చేత మరియు యెహోషువ చేత వారికి హెచ్చరించి నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ వద్ద ఉంచుతున్నాను, మీరు ఏది కావాలో దాన్ని కోరుకోండి మోషే చేత చెప్పించారు. అదేవిధంగా యెహోషువ చేత మీరు ఏ దేవతలు పూజించినప్పటికీ నేను నా కుటుంబం అయితే యెహోవాను సేవిస్తామని తెలియజేశారు.
ఆయన మా మధ్య ఉంచినటువంటి ఈ 2 మార్గాలను బట్టి ఆయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన లోకం వైపు ఉన్నటువంటి మార్గము, దాని యొక్క పరిస్థితులు ఈరోజు పాఠంలో మేము నేర్చుకున్నాము. దాని ద్వారా నిత్య నరకాగ్ని ఉంటుందని మేము ఆలోచన చేశాము. అదేవిధంగా దేవుని మార్గము, మీ మార్గం వైపు, క్రీస్తు యొక్క బోధ వైపు వస్తే క్రీస్తు ప్రభువు వారి ద్వారా మేము రక్షించబడతామని, ఈ యొక్క నిత్య నరకాగ్ని ఉగ్రతను తప్పించుకుంటామని నేను ఎరిగిన వారమై ఈ అపోస్తల బోధలోను, క్రీస్తు ప్రభువు వారి యొక్క బోధలోను పెంచబడడానికి మేము కృప చూపించని వేడుకుంటున్నాం. శ్రేష్టమైన మార్గం నాయన మా ముందుంచారు. ఆ మార్గం వైపు నాయన మేము ఆలోచన చేయడానికి సహాయం తెచ్చండి. ఇంతవరకు దాని విషయంలో మేము పట్టింపు లేని పరిస్థితుల్లో ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈరోజు ఆలోచన చేయడానికి మీకు కృప చూపించని వేడుకుంటున్నాం. శ్రేష్టమైన మార్గం మా ముందు ఉంచారు నాయన. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాని కొరకు మేము ప్రయాసపడడానికి, భూమి మీద ఆయన మేము మీకు ఇష్టలుగా జీవించడానికి, మీరు చూపించినటువంటి మార్గంలో నడవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఈ యొక్క జీవవాక్య కార్యక్రమాన్ని ఆశీర్వదించి బలపరిచి అనేక మందికి అపోస్తుల బోధ, రక్షణ సువార్త వినబడలాగా ఈ కార్యక్రమాన్ని బలపరిచి స్థిరపరచమని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను మీ కాపుదల కింద భద్రపరచమని, ఈ విధంగా నాయన మీ యొక్క అపోస్తుల బోధ, రక్షణ సువార్త అనేక మందికి వినిపించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన నన్ను భాగం చేసి వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క జ్ఞాన గ్రంథంలోని విషయాలనైనా చెప్పడానికి కావాల్సినటువంటి లేఖనాలను విభజించి నాయన వారికి తెలియజేయడానికి కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నాకు దయచేసి బలపరచమని, ఆయన యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేశంలో ఉన్నటువంటి కరోనా వ్యాధిని బట్టి నాయన దాని ప్రబలకుండా నాయన మీ కృపలో నాయన కట్టడి చేసి క్షేమాన్ని దయచేయమని, సాధారణ పరిస్థితులనైనా మా దేశంలో నాయన ఈ ప్రపంచంలో కొనసాగలాగిన మీ కృపను నాయన దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క విన్నపంలో మా ప్రభును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తాం.